ఈరోజు సన్మాన గ్రహీత మన ప్రియతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఏపీ ట్రాన్స్పోర్ట్ రాజమహేంద్రవరం శ్రీ గురుబాబు గారిని వేదిక మీదకి వారికి శ్రీ జగదీష్ గారు ఏపీ ఇంజనీర్ మెయింటెనెన్స్ పెద్దప్ప వారిని ఒకే అందించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఇప్పుడే మన మధ్యలోకి వచ్చినటువంటి శ్రీ శివరామకృష్ణ గారు సూపరింటెండెంట్ ఇంజనీర్ ఓఎండ్ఎం విశాఖపట్నం వారిని కూడా వేదిక మీదకి నేను ఆహ్వానిస్తున్నాను. వారికి కుమారి హరిచందన ఏఈ మెయింటెనెన్స్ బికోవల్ వారిని ఒకే ఇచ్చి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చిన వారందరూ ముందు సీట్లో కూర్చుంటే వచ్చి మిగతా వారు వెనకాల సీట్లో కూర్చోడానికి ఉంటుంది. దయచేసి మన మధ్యలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఉన్నారు, వారిని కూడా ముందుకి నేను ఆహ్వానిస్తున్నాను. శ్రీ పుల్లయ్య గారు ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. శ్రీ పుల్లయ్య గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్, శ్రీ రహమతుల్లా గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాకినాడ, శ్రీ కిషోర్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం, అలాగే శ్రీ విజయ్ కుమార్ గారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎంఆర్టీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ రాజమండ్రి, వారిని కూడా ముందు వరుసలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మిగతా వారందరూ ముందు వరుసలో జరిగి కూర్చోండి దయచేసి. అలాగే అలాగే శ్రీ కె విజయ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఓఎండ్ఎం రాజమండ్రి, వారిని కూడా వేదికకి ఆహ్వానిస్తున్నాం. వారికి శ్రీ వెంకటేశ్వర గారు ఈ మెయింటెనెన్స్ బాబుజీపేట ఒకే చాలా ఆహ్వానించాల్సింది. వచ్చారు కదా నేను వచ్చాను. ఈ కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుందాం. మొట్టమొదటిగా ప్రార్థన, అలాగే చిన్న క్లుప్త సందేశం. మనకి చిరపరిచితులు, మన డిపార్ట్మెంట్లోనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయినటువంటి శ్రీ కాశీ సత్యనారాయణ గారిని నేను ప్రార్థన చేయవలసిందిగా, అలాగే క్లుప్త సందేశాన్ని ఇవ్వవలసిందిగా, తద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజు పదవీ విరమణ చేస్తున్నటువంటి ఎస్సీ ఓఎండ్ఎం గురుబాబు గారికి, అలాగే ముఖ్య అతిథిగా హాజరైనటువంటి జోనల్ చీఫ్ ఇంజనీర్ శ్యాంప్రసాద్ గారికి, అలాగే ఎస్సీ ఓఎండ్ఎం శివరామకృష్ణ గారికి, ఎస్సీ టెలికాం వేణుబాబు గారికి, అలాగే ఎస్సీఓ కృష్ణారావు గారికి, ఇన్ఛార్జ్ ఎస్సీగా నియమితులైనటువంటి విజయ్ కుమార్ గారికి, అలాగే కూడి వచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఇంకా బంధువర్గానికి, అలాగే మిగిలిన ఓఎండ్ఎం స్టాఫ్ కూడా
ప్రభువైనటువంటి నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంకై ఒక చిన్న లేఖన భాగాన్ని చదువుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ముగిస్తాను. నేను నాకు ఇచ్చిన సమయంలోనే లూకా రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో మనం గమనిస్తే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను. ఈరోజు ప్రభు నాయన మరి గురుబాబు గారు నాయన మరి పదవి విరమణ సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క కృతజ్ఞత పుణ్యాన్ని బట్టి స్తోత్రాలు. గుడి వచ్చినటువంటి అతిరథ మహారథులు, అలాగే నా ప్రభా నాయన మరి ఇంజనీరింగ్ స్టాఫ్, అకౌంట్ స్టాఫ్ అందరిని బట్టి వందనాలు. మీ సమయంలో చదవబడిన వాక్యం ద్వారా నాయన మరి కొద్ది నిమిషాలు నా దగ్గర మీరు మాట్లాడి ఈ నామాన్ని మహిమపరుచుకోమని, ఎన్నికలేని దేవదాసుని బీసీలు చాటును వర్క్ చేసి మీ మెల్లనైన స్థలంతో మాట్లాడి మీ నామాన్ని మహిమపరుచుకోమని యేసు నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనం గమనిస్తే చదువుకున్నటువంటి లేఖన భాగంలో అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, అవునండి, ఈ రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయాన్ని పదవి విరమణ అనేది తప్పనిసరిగా అవ్వవలసినటువంటి నియమ నిబంధనలను అనుసరించే ఉద్యోగాల్లో జాయిన్ అయినప్పుడు మనం ఎప్పుడు రిటైర్ అవుతామో కూడా మనం చెప్పగలుగుతాం. ఈ చదువుకున్నటువంటి వాక్యాన్ని మనం గమనిస్తే, అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళను. ప్రియమైనటువంటి వాళ్ళన ఇక్కడ 3 విషయాలు మీకు చాలా క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. అతడు చేసే సేవ ముగించబడింది. అనంతరము తన గృహానికి చేరుకున్నాడు. మరి గృహం చేరుకున్న తర్వాత చేయవలసినటువంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. మొట్టమొదటిగా ఆయన దేవుణ్ణి స్తుతించాలి. ఈరోజు గురుబాబు గారు కూడా ఇంతవరకు తన యొక్క విద్యాభ్యాసం నుంచి మంచి ఒక ఉపాధి పొంది ఒక అసిస్టెంట్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి సూపర్ ఇంజనీర్ గా పదవీ విరమణ చేయించినటువంటి ఈ సమయాన్ని బట్టి, ఆయన చేసిన సేవా దినాలను బట్టి దేవుణ్ణి స్తుతించవలసినటువంటి గురుతరమైన బాధ్యత ఉంది. అవునండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక. గమనించండి, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. అవును, చేత ఆయన స్తుతించాలి, దేవుని స్తుతించాలి. స్తుతించడానికి చాలా కారణం, చాలా రకరకాలు ఉంటాయి. పాటలు పాడుతూ స్తుతించవచ్చు, నాట్యం ఆడుతూ స్తుతించవచ్చు, మౌనంగా ఉండి కూడా దేవుని స్తుతించవచ్చు, ఎల్లప్పుడూ దేవుని నామాన్ని స్మరిస్తూ కూడా స్తుతించవచ్చు. చేత మరి ఈరోజు ఈ పదవీ విరమణ చేసినటువంటి గురుబాబు గారికి ఈ రోజుతో ఆయన మీద ఏ బాధలు బందీ లేవు. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో అందరికీ తెలిసిందే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరో ఏం నెత్తి మీద దొరుకుతారో తెలియదు, ఏది మీదకి వస్తుందో తెలియదు. అందరూ అనుభవించాలే. ఈ రోజు నుంచి అయినా ఈ బాధల బందీలు, ఈ బందీకానానికి అన్నమాట,
ఇది ఇప్పుడు బతికాల కింద ఉంటుంది. ఎప్పుడైతే ఈరోజు 5 గంటలకు ఆయన ఆ రిటైర్మెంట్ పేపర్ మీద సంతకం పెట్టారో అప్పటి నుంచి ఆయన దేవుని స్థుతించడం మొదలు పెట్టాలి. అందుకే కీర్తన గారు చెప్పాడు, నా ప్రాణమా, ప్రాణంతో చెబుతున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన ఉపకారాలు దావీదు మహారాజు గొర్రెలు కాసుకునేవాడు. ఆ గొర్రెల కాపరిని దేవుని స్తుతించి ఆరాధించి దేవుని సన్నిధి అనుభవించినటువంటి ఏకైక వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వారు ఎవరైనా ఉన్నారంటే దావీదు ఒక్కడే. గొర్రెల కాపరిని తన ప్రజలైన ఇశ్రాయేలు పరిపాలించడానికి చక్రవర్తిగా దేవుడు ఏర్పాటు చేస్తున్నటువంటి గొప్ప వ్యక్తి అన్నమాట. చేత మరి ఆయన దేవుణ్ణి స్తుతించడం. తర్వాత రెండోది ప్రశాంతత. ఇంతవరకు ఆయన మనసులో ప్రశాంతత ఉండవు. ఎందుకంటే సీగారు ఫోన్ చేస్తాడు, డైరెక్టర్ ఫోన్ చేస్తాడు, రకరకాలు. ఒక పక్కన రాజకీయ నాయకులు ఫోన్లు వస్తాయి, వాళ్ళ పనులు ఈ పనులు. ఇక నెమ్మది అనేది లేని జీవితానికి దేవుడు అనుగ్రహించేది. అంతే యోహాను సువార్తలో అంటాడు 14:27 నా శాంతిని నీకు అనుగ్రహించగలుగుతున్నాను, లోకం ఇచ్చే శాంతి కాదు, నా శాంతినే నీకు అనుగ్రహిస్తున్నాను. చేత దేవుని యొక్క శాంతి సమాధానాలు మనం పొందుకోవాలంటే దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి బాధ్యత ఆయన కొరకు ఇంట్లో సిస్టర్ గారికి చెప్పి ఈరోజు కుదరదు, రేపు కుదరదు అని చెప్తారు. కానీ ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత దేవుని సన్నిధి కావలసిన, దేవుని సన్నిధిలో అనుభవించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. కీర్తనకారుడు అంటాడు, దృష్టిల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అభాసులు కూర్చుంటే తోటను కూర్చుండగా దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వల్లే ఉండును. అవును, ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో ఆ ప్రశాంతత, ఆ నెమ్మది, ఆ సమాధానము, ఆ సఖ్యత సంపూర్తాయి. చేత గురుబాబు గారు రారీత్యక దేవుని సన్నిధిలో దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మూడవదిగా మరి ఇంతవరకు డిపార్ట్మెంట్ యోగక్షేమాల కొరకు జీవించాడు ఆయన, అలాగే తన కుటుంబం యొక్క యోగక్షేమాల కొరకు జీవించాడు ఆయన. ఇక నుంచి అందుకే ప్రతి వారు అంటారు శాసన జీవితం అంటారు, శేష జీవితం. ఈ శేష జీవితాన్ని దేవుడి కొరకు జీవించాలి. పౌరు భక్తులు అంటారు, జీవించిన ఇక మీదట నా ప్రభు కొరకే జీవిస్తాను నేను. ఒకవేళ జీవించవలసి వస్తే నాకు మరణము లేదు అంటాడు. మరణము లేదు. గమనించండి, అంటే మనం సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క ఆయన యొక్క ప్రణాళిక మన జీవితంలో నెరవేరాలన్నా దేవుని కొరకు జీవించాలి. ఇది మానవ జీవితానికి నిర్దేశించినటువంటి గురుతరమైన బాధ్యత. చేత మరి ఈ సాయంత్రం నుంచి ఆయన పదవి విరమణ పొందుతున్నారు. అనంతరం ఆయన 3 బాధ్యతలు. 1 దేవుని స్తుతించడం, 2 దేవుడు ఇచ్చే శాంతి సమాధానాలు అనుభవించడము, దేవుని కొరకు జీవిస్తూ తన కుటుంబాన్ని తన యొక్క ఉన్నటువంటి బిడ్డలో వారికి ఇచ్చినటువంటి సంతానాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆనందించాలని నేను దేవుని కోరుకుంటున్నాను. అట్టి కృప మరి గురుబాబు గారికి రిటైర్ అవుతున్నటువంటి సందర్భంగా మరి దేవుడు అనుగ్రహించునుగాక. నేను చిన్న ప్రార్థన చేసి ఇంకా అప్పగిస్తాను. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, అత్యంత కృపా కనికరంగా తండ్రి, ప్రేమ కలిగిన శ్రేయాన్ని పరిశుద్ధ పాదాలు, వందనాలు, స్తోత్రాలు. ఆయన మరి గురుబాబు గారి ఇదను ఆయన రిటైర్లో ఉండగా కృప చూపించండి. ఇంకో మాట ప్రత్యేకంగా ఆయన నా ప్రభు నా తండ్రి, నా దేవాని యొక్క కనికరం చెప్పున, నీ దయ చెప్పున, నీ ప్రణాళికలో తీసుకుని
నిన్ను స్తుతిస్తూ ఇచ్చే శాంతి సమాధానాలతో తన యొక్క నాయన కుటుంబంతో ఆనందిస్తూ నాయన నీ కొరకు జీవించే గొప్ప ధన్యత దయచేయండి. అలాగే ఈ సందర్భం కూడి వచ్చినటువంటి ప్రియులైనటువంటి వారు చీఫ్ ఇంజనీర్ గారు, నాయన ఎస్సీ వైండం, నాయన ఎస్సీ టెలికాం, నాయన ఎస్సీ ఇన్ఛార్జ్, ఇంకా మిగిలిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్, ఎస్ఈఓ, ఇంకా అకౌంట్స్ వీరందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనంగా మహిమపరచుకోవాలి. మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ఈ దినము పదవి విరమణ చేస్తున్న గురుబాబు గారికి కూడా వచ్చినటువంటి ప్రియులందరికీ నిరంతరము తోడై ఉండి బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిదని నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ వారికి ప్రత్యేక పట్టుకుంటారు చిన్నప్పుడు. సందేశం అలాగే చెప్పు చక్కని సందేశం అలాగే ఈ కార్యక్రమాన్ని మరి దైవాశీర్వాదంతో ప్రారంభించిన రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ కాశీ సత్యనారాయణ గారికి మనందరి తరఫున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈనాటి ముఖ్య వ్యక్తి అలాగే ఈరోజు పదవి విరమణ చేస్తున్నటువంటి ప్రియతమ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఓఎంఎం రాజమహేంద్రవరం సర్కిల్ ఏపీ బ్రాంచ్కు శ్రీ గురుబాబు గారి యొక్క వారి సర్వీస్ హిస్టరీ అలాగే వారిని గురించిన వివరాలు ఈరోజు తెలుసుకోవడం ఇది సముచితం కనుక కొన్ని వివరాలు మీకు తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. శ్రీ గురుబాబు గారు 12 జూన్ 1965 సంవత్సరంలో శ్రీ అందుగుల వీర్రాజు గారు కీర్తిశేషులు అలాగే శ్రీమతి అందుగుల మాణిక్యం గారు ఆ దంపతులకు సామర్లకోటలో బ్రౌన్పేట ప్రాంతంలో వారు జన్మించారు. వారు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డులో 25 జూలై 1990 సంవత్సరంలో వారు అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యారు. మొట్టమొదటిగా లోయర్ సీనియర్లో వారు పనిచేశారు 1990 నుంచి 96 వరకు. అప్పట్లో మనకి కంబైన్డ్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఉండేది, మన అందరికీ తెలిసిన విషయం. జనవరి 96 నుంచి 97 వరకు వారు ఆపరేషన్ టౌన్ రాజు ఆపరేషన్గా ఆ ప్రాంతంలో పనిచేశారు. తర్వాత వారు మన హై వోల్టేజ్ ఏరియాకు 130 kV లెవెల్ సబ్స్టేషన్స్ కాకినాడ అలాగే అమలాపురంలో 97 నుంచి 98 వరకు కాకినాడలో, 98 నుంచి జూన్ నుంచి 98 డిసెంబర్ వరకు అమలాపురంలో వారు 130 kV పనిచేశారు. తర్వాత ప్రమోట్ అయ్యి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా డిసెంబర్ 1998 నుంచి జూన్ 1999 సంవత్సరం వరకు ఏడీఈ కన్స్ట్రక్షన్ విజయవాడ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కన్స్ట్రక్షన్ విజయవాడగా, తర్వాత ఆ హెడ్ క్వార్టర్ షిఫ్ట్ అవడం ద్వారా మచిలీపట్నంలో కూడా 2002 సంవత్సరం వరకు వారు కన్స్ట్రక్షన్లో పనిచేశారు. తర్వాతగా 2002 సంవత్సరం ఆగస్టు నుంచి 2008 ఫిబ్రవరి వరకు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఈహెచ్టీ లైన్స్ గుండుదల్లో వారు విజయవాడ ప్రాంతంలో పనిచేశారు. 2008 సంవత్సరంలో డివిజనల్ ఇంజనీర్గా ప్రమోట్ అయ్యి టిఈటిఎల్ఎన్ఎస్ఎస్ నిర్మల్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిర్మల్ ప్రాంతంలో వారు పనిచేయడం జరిగింది. 2009 నుంచి మార్చి నుంచి 2009 నవంబర్ వరకు టిఈఎంఆర్టీ టిఎల్ఎన్ఎస్ఎస్ నల్గొండ
నల్గొండలో వారు పనిచేశారు. అదే సంవత్సరం 2009 నవంబర్ నుంచి ఒక 5 సంవత్సరాల పాటు 2014 ఫిబ్రవరి వరకు మరి మన రాజమండ్రి ప్రాంతంలోనే డిఎంఆర్టీ 400 kV వ్యామిగిరిలో డిఎంఆర్టీగా వారు 5 సంవత్సరాలు పనిచేశారు. తర్వాత మరి ట్రాన్స్ఫర్ తీసుకుని డిఎంఆర్టీ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏలూరు ఆ పోస్టులో 2014 ఫిబ్రవరి నుంచి నవంబర్ 2019 వరకు అక్కడ పనిచేశారు. ఏలూరులోనే మళ్ళా 2 హోదాల్లో ఈ ట్రాన్స్మిషన్గా అలాగే ఈ ఓఎండ్ఎంగా కూడా 2019, 20, 2020, 2022 ఈ ప్రాంతంలో వారు పనిచేశారు. ఏలూరులో సుమారుగా 8 సంవత్సరాల పాటు వారు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా వారి విధులు నిర్వర్తించారు. తర్వాత మే 2002 నుంచి ఈనాటి వరకు మనకు ఇక్కడ రాజమండ్రి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్గా వారు విధులు నిర్వహించారు. ఈ విధంగా వారి యొక్క సర్వీస్ హిస్టరీని మనం చూసినప్పుడు డైవర్సిఫైడ్ ఫీల్డ్స్ అన్ని రంగాల్లో కూడా ఆపరేషను, జనరేషను, అలాగే ఈహెచ్డి లైన్స్, ఎంఆర్టీ, అలాగే టెక్నికల్ ట్రాన్స్మిషన్ అంటే టెక్నికల్ ఓఎండ్ఎం, ఇక ఓవరాల్గా అందరికీ ఇన్ఛార్జి, అందరికీ సూపరింటెండింగ్ ఇంజనీర్గా అన్ని విభాగాలకు అధిపతిగా మరి ఈనాటి వరకు సేవలు అందించారు. వారి యొక్క ఈ సేవల్లో అనేక మందితో వారికి అనుబంధాలు ఉన్నాయి. మరి వారి సర్వీస్లో ఉన్న వారు అందరూ ఇక్కడికి వస్తే నిజంగా వారు చెప్పే విషయాలన్నింటికి మనకి సమయం సరిపోదు. కానీ ఈ రోజున కొంతమందిగా వారితో అనుభవాలు కలిగిన వారు మన మధ్యలో ఉండడం సంతోషం. అలాగే వారి వ్యక్తిగత జీవితం దగ్గరికి వస్తే వారికి జీవిత భాగస్వామిగా శ్రీమతి వరలక్ష్మి మేడం గారు మన మధ్యలో ఉన్నారు. వారికి 2 కుమారులు, జీవన్ అలాగే దేవేంద్ర కమల్.